పేదలకు బ్యాంకు ఖాతాలు ఎందుకని హేళన చేశారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామని అన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్ల పొదుపు చేసుకుంటున్నారని అన్నారు. గతంలో నిరర్థక ఆస్తులు చాలా ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12% పైగా ఉండేదని అన్నారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికత వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారని అన్నారు. టూరిజంలో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని అన్నారు కిషన్ రెడ్డి. పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని ఈ జనధన్ అకౌంట్లు ఏవైతే పేదవాళ్ళకి అందించామో వాళ్ళు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో సేవింగ్స్ చేసుకున్నారు. 2 lakhs crores పేదవాళ్ళు వాళ్ళ అకౌంట్లలో సేవింగ్ చేసుకున్నారు. బ్యాంకులను కూడా మూతేస్తారు, బ్యాంకులు మూతపడిపోతాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు మూతపడతాయి అని అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు 37,000 కోట్ల రూపాయలు లాభాలు ఉండేది 2014లో బ్యాంకులు. 2014లో 37,000 crores ప్రాపర్టీ బ్యాంకులకు లాభం వచ్చేది, ప్రాఫిట్. ఈ రోజు 1,20,000 కోట్లకు ప్రాఫిట్ పెరిగింది. 37,000 crores నుంచి ఈరోజు బ్యాంకులు 1,20,000 కోట్లకు వాళ్ళ యొక్క ప్రాఫిట్ పెరిగిందంటే బ్యాంకుల పర్ఫార్మెన్స్ కూడా ఏ రకంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రొడక్షన్ లో కూడా మనము చాలా ముందున్నాము. అనేక రంగాలలో కూడా గతంలో టోటల్ గా మనము చైనా మీద ఆధారపడి అన్ని రకాల వస్తువులు చేసేవాళ్ళం. ఈరోజు ప్రొడక్షన్ లో కూడా భారతదేశం పెరిగింది. వెల్ఫేర్ యాక్ట్ లో తీసుకుంటే బేటీ బచావ్ బేటీ పడావ్, బాలికల బాలుల లింగ నిష్పత్తి చాలా భయంకరంగా తేడా ఉండేది, ప్రకృతికి విరుద్ధంగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం హౌస్ హోల్డ్ యాక్టివిటీగా ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడు కానీ చెప్పేటువంటి పరిస్థితితో మోడీ గారు తీసుకొచ్చి ఈరోజు ఏదైతే లింగ నిష్పత్తి ఉందో ఆల్మోస్ట్ 98%, 99% సమానంగా తీసుకురావడం జరిగింది. ఇది పెద్ద అచీవ్మెంట్. ఐఐటి లాంటి మహిళల యొక్క ఎంపవర్మెంట్ ఏ రకంగా ఉందంటే ఐఐటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2010